అరే ఆనికి చెప్తేనే ఉన్నా అటు ఓకురా అంటే అట్లనే ఉరికిండు దొరికిండు. మామ గా రూట్లో ఎట్లుంది జర ముందుగా పోయి మెసేజ్ పెట్టు. కాకా జిర్రంతల బచాయించినరా సైడ్కు సందుంటే అండ్లకెళ్ళి కొట్టిన. నువ్వు మాత్రం ఏరే రూటు చూసుకో. గిట్లుంటాయట మందు దాగి బండ్లు నడిపేటోళ్ళ ముందు జాగ్రత్తలు. వాట్సాప్ గ్రూపులు గిన ఉన్నాయిల్లో. ఇంకో కొత్త ముచ్చట ఏందంటే ఏం మంచిగా ఊతలేవట మళ్ళొక్క పరివట్టన్నా. ఎట్లు ఊదాలనో చేతుల మీద ఊది చూపించినా మళ్ళా మీటర్ పెట్టినా గదే కథ. మిషన్ పని చేస్తలేదని ఇంకోటి పెట్టిండు. చేతి మీద మంచిగానే ఊతున్నావు గాని మీటర్ మీద ఊదే అటు తిప్పల వడంగా ఇటు తిప్పల వడంగా 38 పాయింట్లు చూపించే వరకు కేసు రాసి బండి స్టేషన్ కు పట్టుకపోయిండ్రు. గియన్న కూడా టెస్ట్ లో పాస్ అయినట్టున్నాడు. బండి పక్కకు తీసి కేసు రాసిండ్రేగా. తొవ్వంట వచ్చిపోయే బండ్లు ఆపుడు, మందు మీటర్ వెట్టుడు, ఊదిచ్చుడు. బైకులు, కార్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ఈ స్కూల్ బస్సులు ఏది డిస్తలేరు. కానీ మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో ఇదంతా పట్టపగటీలే. ఈ నడుమ పొద్దుగాలనే చాలు చేసిండ్రు. అద్దుమ రాత్రి దాటినాక కూడా పోత ఓసుడు ఆపరుకొందారు. తెల్లారంగా అదే రిమ్మల బండెక్కి మందిని పరిశాన్ చేస్తున్నారట. మరి బస్సు డ్రైవర్లు కూడా స్కూల్కి పోయేటప్పుడు ఉదయాన్నే కొంతమంది హ్యాబిచువల్ గా అలవాటు పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారు. మాకు తెలిస్తే మేము కూడా వాళ్ళని ఎర్లీ మార్నింగ్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లు కూడా మేము చెక్ చేసి తాగి బండ్లు కాళ్ళు నడిపితే టక్కలరా ఈ ఏడాదిలో 13,000 మంది పానాలు పోయినాయట దేశంలో. ఇక దెబ్బలు దాకిన వాళ్ళు అయితే లక్షలలోనే ఉండొచ్చు. ఈ నోతులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రాత్రి పూట ఎదురు గాని తాగుడు పొద్దున దాక్కున్నందుకు మనోళ్ళు కూడా డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తున్నట్టున్నారు. జర చూసుకోండి అన్నలు.